హాయ్ స్టూడెంట్స్, పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబుల్ ఐటీ బెంగళూరు. మనకి హైదరాబాద్ గురించి ఆల్రెడీ చేసాం. మరి త్రిబుల్ ఐటీ బెంగళూరులో ఇక్కడ కూడా మరి మంచి ఫ్యాకల్టీ ఉంది. ఇక్కడ 250 సీట్స్ అయితే ఉన్నాయి. త్రిబుల్ ఐటీ బెంగళూరు బీటెక్ 250 సీట్స్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 650 సీట్స్, ఎంటెక్ 350 సీటు, రీసెర్చ్ స్కాలర్స్ ఈ విధంగా ఉండడం జరిగింది. మరి ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరి ఫస్ట్ చూసే ముందు మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే చూస్తున్నారో అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ ప్రోగ్రామ్స్, దీనికి కట్ ఆఫ్ ఎంత ఉందో, అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ బీటెక్ ప్రోగ్రామ్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఒకసారి మనం దీన్ని చూసేద్దాం. మరి బీటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇక్కడ త్రిబుల్ ఐటీ బెంగళూరులో కాల్ ఫర్ అప్లికేషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్. మరి లాస్ట్ డేట్ ఎప్పుడో కూడా చూసేద్దాం. బీటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అడ్మిషన్ షుడ్ బిలో ప్రోగ్రామ్స్ త్రూ కామన్ అప్లికేషన్ ప్రాసెస్, ఇండివిజువల్ అప్లికేషన్ రెస్పెక్ట్ టు ప్రోగ్రామ్స్ ఇక్కడ బీటెక్ సిఎస్సి ఉంది, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఉంది, డీసా ఉంది, డిజిటల్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీటెక్ ఉంది, ఎంటెక్ సిఎస్సి ఉంది, ఎంటెక్ ఇక్కడ ఈ విధమైన కోర్సులు ఉంది. అసలు దీనికి ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. వీళ్ళు అప్లికేషన్కి కాల్ చేశారు. అప్లికేషన్ అనౌన్స్మెంట్, కాల్ ఫర్ అప్లికేషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 25-26కి కాల్ చేయడం జరిగింది. అనౌన్స్మెంటు ఇక్కడ చూసినట్టయితే ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సీట్ మ్యాట్రిక్స్ కూడా డీటెయిల్స్ ఇచ్చేసారమ్మ. ఇక్కడ బీటెక్ సిఎస్సి 120, ఈసీఈ 30, డేటా సైన్స్ 60, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 30 ఉంది, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఈసీఈ 30 సీట్స్ అయితే ఉండడం జరిగింది. బ్రోచరు కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ బ్రోచర్ ఉంది, మరి బీటెక్ సంబంధించిన బ్రోచరు కూడా ఉంది. ఎలిజిబిలిటీ కూడా చూద్దాం, అసలు ఎలిజిబిలిటీ ఏముంది ఇక్కడ చూడండి. మినిమం క్వాలిఫికేషన్ అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 10+ మరి ఇంటర్మీడియట్ కంప్లీట్ ఫస్ట్ క్లాస్ గ్రేడ్ మ్యాథమెటిక్స్ యాజ్ సబ్జెక్ట్. స్టూడెంట్స్ అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ మరి ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ మళ్ళీ జూలై 2025కి ఆర్ ఆల్సో ఎలిజిబుల్. అడిషనల్ వ్యాలిడ్ జేఈ మెయిన్ స్కోర్ ద్వారా వీళ్ళు 24-25 అంటే 24 కానీ 25 రెండు జేఈ మెయిన్ స్కోర్స్ కూడా వీళ్ళు అలో చేయటం అయితే జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే సెలక్షన్ ప్రొసీజర్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ట్రైనింగ్ క్యాంపు ఇక్కడ చూసినట్టయితే జేఈ ద్వారా కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ చూసారా సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ బీటెక్ ఎంటెక్ స్టూడెంట్స్ ఫస్ట్ చాయిస్ సిఎస్సి ఇస్తున్నారు, సెకండ్ చాయిస్ ఈఎస్ఐ ఇస్తున్నారు, ఈసీ ఇస్తున్నారు, బీటెక్ డేటా సైన్స్ మరి ఫోర్త్ చాయిస్ అయితే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సిఎస్సి ఇవ్వటం జరిగింది. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఈసీఈ లో ప్రయారిటీ. ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే ఇట్లాగుండే. ఇక్కడ యాక్సెప్ట్ రిజెక్ట్ చేయొచ్చు. మరి ఇది జేఈ ద్వారా ఇస్తారు. ఇది కట్ ఆఫ్ ర్యాంక్ జేఈ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈ విధంగా ఉంటాయి. జేఈ మెయిన్ 8706, బీటెక్ సిఎస్సికి 8000. మరి సిఆర్ఎల్ ర్యాంక్ అయినా ఇక్కడ మరి రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ ఈజ్ నాట్ అలౌడ్. ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ బేస్డ్ మీద 8606, 8706 ఎవరైతే ఉంటారో ఇక్కడ దే కెన్ అప్లై ఫర్ ద మరి 116 మరి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 11669, మరి ఈసీఈ 12315 కట్ ఆఫ్స్. మరి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సిఎస్సి 9323, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఈసీఈకి 13176. ఇది జేఈ కట్ ఆఫ్, జేఈ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఇది ఈ సంవత్సరం కూడా ఇదే విధమైన కట్ ఆఫ్స్ ఉండొచ్చు. మరి దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. లాస్ట్ డేట్ ఎప్పుడుంది. హౌ టు అప్లై మీరు ప్లీజ్ రైట్ త్రిబుల్ ఐటీ రిజిస్టర్ ఫర్ అడ్మిషన్ టు జేఈ ఇన్ కేస్ అప్లికేషన్ ఈజ్ టు నాన్ రిఫండబుల్. 1500 రూపాయలు అయితే అప్లికేషను మరి పే చేయాలి. మరి 1500 రూపాయలతో మీరు అప్లై చేయాలమ్మా. దీనికి కోర్స్ ఫీజు వచ్చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2,30,000 పర్ సెమిస్టర్ ఉంటుంది. అంటే మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 4 సెమిస్టర్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4 సెమిస్టర్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ 4 ఉంటాయి, మొత్తం 8 సెమిస్టర్లు కదా. ఇక్కడ 4 అంటే 2,30,000 ఇంటూ 4 వేసుకున్నాం. మనకి
4 0 4 3 12 2 4 8 9 ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎంత అవుతుంది 9,20,20,000 రూపాయలు ఫీజెస్ కూడా ఉండే ఈ విధంగా ఉండే 9,20,000 4 ఇయర్స్కి. అదేవిధంగా 9 లక్షల ఇంకో 20,000 ఫీజులు కూడా బాగానే ఉన్నాయి. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 4 ఇయర్స్కి మనకి 11 ఈ 4 ఇయర్స్ దీనికి 11 లక్షల 0400 ఫీజులు కూడా బాగానే వాసిపోతాయేమో గుర్తుపెట్టుకొని 004 ఫీజులు పెట్టుకునే వాళ్ళు ఉండాలండి, నో ప్రాబ్లం. 10 2 20 లక్షలు ట్యూషన్ ఫీజు అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు 20 లక్షలు 24,000 మనం క్యాలిక్యులేట్ చేయటం అనవసరం, క్యాలిక్యులేట్ చేశాను. ఇక్కడ చూడండి, యాజ్ పర్ అబోవ్ బ్రేకప్ ద టోటల్ ట్యూషన్ ఫీజ్ ఎంటైర్ 4 ఇయర్స్కి 20,24,000. నోట్ దట్ ద ఫీజెస్ సబ్జెక్ట్ టు ద రివిజన్ అవ్వచ్చు, కొద్దిగా పెరగటమే కానీ తగ్గటం ఏమైనా ఉండదు. కానీ ఇది సపోజ్ ఫీజెస్ కూడా ఈ విధంగా ఉన్నాయి, భారీగా ఉండే. మరి ఇయర్ 1 టోటల్ ఎంటైర్ ఫీజు 26 లక్షలు అవుతుంది. ఇక్కడ ఫీజు 26. దీనికి ఇంటిగ్రేటెడ్కి ఎక్కువ ఫీజు ఇంటిగ్రేటెడ్ అంటే 1 ఇయర్ ఎక్కువ అయింది కదా, ఇక్కడ 1 ఇయర్ ఎక్కువ అయింది. ఇక్కడ ఇది 2 ఇయర్స్ 1 ఇయర్ మొత్తం 5 ఇయర్స్ అయింది కాబట్టి ఫీజు ఎక్కువైంది. 26,32,000 రూపాయలు ఇక్కడ ఫీజెస్ అవుతుంది. మరి చూడండి ఒక్కసారి ఫీజెస్. అలాగే ప్లీజ్ నోట్ ద బీటెక్ ఎంటెక్ కంపల్సరీ స్టే ఇన్ ద స్టూడెంట్ హాస్టల్లో ఉండాలి. ఫెసిలిటీ 39,000 పర్ సెమిస్టరు, 39 29 ఫుడ్ ఛార్జెస్ ఉంటాయి. మరి అదేవిధంగా మెడికల్ ఇన్సూరెన్స్ 3,000 రూపీస్. ఇంతకుముందు వీడియో కూడా చేశాను. ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈచ్ స్టూడెంట్స్ నీడ్స్ టు 1 time 4,000 రూపీస్, 1 time కాస్ట్ అండ్ డిపాజిట్ 1,500. అదర్ కాస్ట్ ఫర్ బుక్స్ అండ్ సప్లీస్, ట్రావెల్, పర్చేజ్ ఆఫ్ ల్యాప్టాప్ నీడ్ టు బి ఫ్యాక్టరీ బై స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్. మరి ఇది ఈ విధంగా ఫీజెస్, కోర్స్ ఫీజు ఈ విధంగా. ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్. ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా రాలేదమ్మా, ఇంకా వస్తే ఆన్లైన్ అప్లికేషను మనకి లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీట్ 10వ తారీఖుని 10th జూన్ని వస్తుంది అప్లికేషన్. మరి ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా రాలా. మరి ఇక్కడ డీటెయిల్స్, మరి ఇంపార్టెంట్ డేట్స్లో 10th జూన్ అయితే లాస్ట్ డేట్, ఆన్లైన్ అయితే ఇంకా రాలేదు. స్కాలర్షిప్ మరి ఇది ఈ విధంగా ఉంది. డేటా ఈ విధంగా ఉంటుంది. ఎవరైతే మరి జేఈ కట్ ఆఫ్ కూడా ఉంది కదా, మీరు లాస్ట్ ఇయర్ మరి స్కాలర్షిప్ అండ్ వెరీ సూన్ త్వరలో మీకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఈ యొక్క డీటెయిల్స్ కూడా, ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉండట్టుండే. ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఇది బెంగళూరు కదా, బెంగళూరు కంపెనీలన్నీ అక్కడే ప్లేస్ అవుతాయమ్మా. ప్లేస్మెంట్ స్టాటిస్టిక్ ఇక్కడ ప్యాకేజ్ కూడా బాగానే ఉంటుంది. హైయెస్ట్ 65 lakhs ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 33.4 lakhs 18.8 lakhs ప్యాకేజెస్ కూడా బాగానే ఉండే. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, నార్మల్ ఎంటెక్. తర్వాత టాప్ రిక్రూటర్స్ వచ్చేసి అమెజాన్, అనలాగ్ డివైజెస్, ఆము, సిస్కో, కామన్వెల్త్. బెంగళూరు కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉన్నట్టుండే. ఇన్ఫినియన్, ఇన్ఫోసిస్, ప్లేస్మెంట్, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్, వెస్ట్రన్ డిజిటల్, ట్రేసబుల్, ఊబర్ కంపెనీ. ఇలా ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి. మరి అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు. ఎప్పటి నుంచి అయితే ఆన్లైన్లో పెడతారు ఇంకా నాట్ షూర్. ఇంకో 1 week కానీ 10 days కానీ వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.